ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి. దేవుని మహాకృపను బట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దయచేసి గమనించండి. దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న వాక్య భాగంలో సౌలు కనిపిస్తూ ఉన్నాడు, అలాగే దావీదు భక్తుడు కూడా కనిపిస్తూ ఉన్నాడు. సౌలు దేవుని నమ్ముకొని ఉన్నాడు, దావీదు కూడా దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తే. సౌలుకి దావీదుకి వ్యత్యాసాన్ని ఒకసారి మీరు చూడండి. ఈరోజు చాలామంది దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలు మనకు కనిపిస్తూ ఉంటారు. దేవుని నమ్ముకున్నటువంటి సౌలు యొక్క ఉద్దేశం, సౌలు యొక్క తలంపు, సౌలు యొక్క పరిస్థితి ఎలా ఉందో తెలుసండి. దావీదు శత్రువులను జయించినప్పుడు, దావీదు గొలియాతును జయించినప్పుడు ప్రజలందరూ దావీదుకి జయజయలు పలుకుతున్నారు. దావీదుకి జయజయలు పలకటం సౌలుకి ఇష్టం లేక, సౌలు ఈర్ష్యపడి, సౌలు అసూయ చెంది, సౌలు స్వార్థపరుడై దావీదు మీద విషపు చూపు నిలపడం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఆత్మీయ జీవితంలో, ప్రార్థనా జీవితంలో, వాక్యానుసారంగా జీవించేటువంటి మన జీవితంలో, రక్షణ పొందినటువంటి మన బ్రతుకులో ప్రతి ఒక్కరిని సహోదర భావంగా చూడవలసినటువంటి అవసరం ఉంది. దేవుని వాక్యం చెప్తుంది కదా, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించుము అని దేవుని వాక్యం చెప్తుంది. మన ఎదుటివారు అభివృద్ధి చెందుతూ ఉంటే, మన ఎదుటివారు ఉన్నతమైనటువంటి స్థితికి ఎదుగుతూ ఉంటే మనం ఆనందించాలి, మనం సంతోషించాలి. సౌలు దేవునిలో ఉన్నాడు, కానీ దావీదు యొక్క అభివృద్ధిని చూడలేకపోతున్నాడు. దావీదు యొక్క ఆశీర్వాదాన్ని చూసి వార్చలేనటువంటి స్వభావం కలిగి సౌలు జీవిస్తూ ఉన్నాడు. కనుక దావీదు వైపు ఎలా చూస్తున్నాడు తెలుసండి? విషపు చూపు చూస్తూ ఉన్నాడు. అంటే సౌల్లో విషం ఉన్నది అని మనకు అర్థమవుతూ ఉంది. అసలు విషం దేంట్లో ఉంటుంది? పాములో విషం ఉంటుంది, తేలిలో విషం ఉంటుంది. కానీ మనుషుని కంటండి అరికాల నుండి శిరస్సు వరకు విషం ఉంటుంది. అంటే మనుషునికి నిలువెల్లా విషయమే అని దేవుని వాక్యం చెప్తారు. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. సౌలు యొక్క పరిస్థితిని మనం చూసినప్పుడు విషపూరితమైనటువంటి మనిషిగా మారిపోయాడు. ఎందుకంటే దావీదును దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటే సౌలు చూడలేక ఒక విషపూరితమైనటువంటి మనిషిగా సౌలు మారిపోయాడు. ఈరోజు చూడండి, చాలామంది దేవునిని నమ్ముకున్నాము అని అంటారు, రక్షణ పొందాము అని అంటారు, బాప్తిసం పొందాము అని అంటారు. ఇతరులు ఆశీర్వదించబడుతూ ఉంటే, ఇతరులు వర్ధిల్లుతూ ఉంటే, ఇతరులు ఒక మంచి స్థితికి వెళుతూ ఉంటే స్వార్థంగా జీవిస్తూ ఉంటారండి. చాలామంది వార్చలేని స్వభావంతో బ్రతుకుతూ ఉంటారు. ఇటువంటి స్థితి మనుషుల్లో ఎంత మాత్రం కూడా మంచిది కాదు. ప్రతి ఒక్కరూ బాగుండాలి, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి ఒక్కరూ ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి అని దేవుని నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరూ కోరుకోవాలి. ఈరోజు చాలామంది సౌలు లాంటి స్వభావం కలిగిన వారిగా జీవిస్తున్నారని. ఏ స్వభావంలోనికి రావాలి అని అంటే మనం దావీదు లాంటి మంచి స్వభావం కలిగిన వారమై ఉండాలి. సౌలు ఎంతవరకు స్వార్థపరుడైనప్పటికీ దేవుడు దావీదును ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఇంకా దేవుని నమ్ముకొని స్వార్థముతో, అసూయతో, కక్షతో, పోరాటంతో, ఈ లోక సంబంధమైన విషయాల్లో సౌలు వలె జీవిస్తూ ఉంటే దేవుడు ఎంత మాత్రం కూడా సంతోషించడం. ఈరోజు సౌలు లాంటి మనస్సు విడిచిపెట్టి దావీదుకు కలిగినటువంటి మనస్సు నువ్వు కలిగి జీవిస్తే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. దేవుడు ఈ పరిశుద్ధ మాటలను దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు. డైలీ మన్నా అనే ఈ కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే నీ వాక్య సందేశాన్ని వింటా ఉన్నారో
వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, అభిషేకించండి. ఎవరైనా అనారోగ్యంలో, బలహీనతలో, శక్తిహీనతలో బాధపడుతుంటే ప్రతి ఒక్కరికి విడుదల, స్వస్థత కలుగు చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. నీ సేవకునిగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి వారి కుటుంబాలను ఉన్నతమైనటువంటి స్థితికి నడిపించండి. సౌలు లాంటి మనస్సు విడిచిపెట్టి దావీదుకు కలిగినటువంటి మనస్సు ప్రతి ఒక్కరూ పొందుకొని నీ రాజ్య వారసులు కావడానికి మీరే కృప చూపి సహాయం చేసి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.